సమరం భవితా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం టీనేజ్ సైకాలజీ గురించి తెలుసుకుందాం. శరీరం సవాలు విసురుతుంది, మనసు తిరుగుబాటు చేస్తుంది, స్నేహితులు రెచ్చగొడతారు, కుటుంబం ఆంక్షలు విధిస్తుంది, కాలేజీ రేసుగుర్రంలా చూస్తుంది. దీంతో ఒత్తిడిలో కొన్ని, భయంతో కొన్ని, భ్రమల వల్ల కొన్ని, చాలా పొరపాట్లే జరుగుతాయి. కాకపోతే వాటిని వెంటనే గుర్తించాలి, చకచక సరిచేసుకోవాలి. టీనేజ్ పిల్లలు జీవిత పరీక్షలను పాస్ అయినట్లు, గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లు. ఆ శరీరం తనది కాదేమో అనిపిస్తుంది. ఎంత మార్పు! ఆ మనసు తనది కాదేమో అనిపిస్తుంది. ఏదో తేడా. స్వేచ్ఛ కావాలనిపిస్తుంది, ఏకాంతం అవసరమనిపిస్తుంది. ఎప్పుడూ రాని ఆలోచనలు ఇప్పుడే ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కలలోనైనా ఊహించని కోరికలు మెలకువలోనూ కలవరపెడతాయి. అంతేనా? తమనెవరూ ప్రశ్నించకూడదని కోరుకుంటారు. తమ లోపాల్ని ఎత్తిచూపరాదని ఆశిస్తారు. తామెంతో ప్రత్యేకమని నమ్ముతారు. ఆ ఆశల మీద నీళ్లు చల్లుతూ ఇంట్లో బోలెడు షరతులు. ఆ వేగానికి కళ్ళెం వేస్తూ క్యాంపస్లో చదువుల ఒత్తిళ్ళు, సమాజపు భూతద్దపు చూపులు, బంధువర్గంలో భారీ అంచనాలు. ఇవన్నీ చాలనట్లు హార్మోన్ల హార్మోనియం వాయింపు. పాపం ఆ టీనేజ్ కుర్రాడు తప్పొప్పులు తెలియక తడబడతాడు. మంచి చెడుల ఎంపికలో పొరబడతాడు. దూకుడుగా అడిగేసి బొక్కబోర్లా పడతాడు. అనాలోచిత నిర్ణయాలతో ఆపదలు కొని తెచ్చుకుంటాడు. ఆకర్షణల్లో చిక్కుకుని చిక్కులుపాలవుతాడు. దీంతో జీవితం బాధ్యత కలిగిన హెడ్ మాస్టర్లా బెత్తం దెబ్బలు వేస్తుంది. మనిషే ఓ తప్పుల కుప్ప. పడ్డప్పుడే లేవడం నేర్చుకుంటాడు. జారినప్పుడే ఎగబాకడం తెలుసుకుంటాడు. ఓడినప్పుడే గెలుపు విలువ అర్థం చేసుకుంటాడు. కానీ ఇక్కడున్నది రాటుదేలినవాడు కాదే, లేలేత కుర్రాడు. ప్రపంచాన్ని చూసినవాడు కూడా కాదే, తాజాగా గడప దాటినవాడు. తక్షణం తనకో రోల్ మోడల్ కావాలి. మద్దతుగా నిలిచే మిత్రబృందం దొరకాలి. సైన్యమై వెన్నంటి నడిచే సమాజం అవసరం. కానీ కౌమారానికి అవేవీ లభించడం లేదు. ఇంకేవో తారసపడుతున్నాయి. ఆ రాంగ్ రూట్ ప్రయాణాలు, రాంగ్ నంబర్ పరిచయాలు లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నాయి. ఒకప్పటి కథ వేరు, ఇప్పటి సంగతి వేరు. మహా అయితే ఐస్ క్రీమ్ షాపులు, జీన్స్ షోరూంల వైపు మాత్రమే ఆశగా చూసేవాడు. ఇప్పుడు మనుషుల్ని శ్రద్ధగా గమనిస్తున్నాడు. సినిమా తారలు, రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు, వ్యాపారవేత్తలు, ఇలా కనిపించిన ప్రతి వ్యక్తిని కళ్లతోనే స్కాన్ చేస్తున్నాడు. వార్తల్లో వినిపించే ప్రతి కొత్త పేరును గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు. ఆ జాబితాలోంచో ఇంకో చిట్టాలోంచో ఎవరో ఒకరు పిచ్చిగా నచ్చేస్తారు. ఆడు మగాడ్రా బుజ్జి అని మెచ్చుకునేంత ఆరాధన భావం ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో ఆ రోల్ మోడల్ రౌడీ షీటర్ కావచ్చు, ఇంటర్నేషనల్ డాన్ కావచ్చు. ఎందుకంటే కౌమారాన్ని నాయకుల కంటే ప్రతినాయకులే బలంగా ఆకర్షిస్తారు. మిరిమిట్లు గొలిపే ఆర్భటాలు ఆ అమాయకుడికి అబ్బురంగా తోస్తాయి. ఆ దూకుడు భలేగా నచ్చేస్తుంది. ఆ దుందుడుకు స్వభావం హీరోయిజంలా తోస్తుంది. సినిమాల ప్రభావము తక్కువేం కాదు. బ్యాంకులను ముంచి కుబేరులైన వారు, స్టాక్ మార్కెట్ను బోల్తా కొట్టించి విదేశాలకు ఎగిరిపోయిన వారు, ప్రకృతి వనరుల స్మగ్లర్లు, సైబర్ నేరగాళ్లు సినిమా కథలకు ముడిసరుకు అవుతున్నారు. అలా అని సమాజంలో మంచివాళ్లు లేకపోలేదు. కానీ వాళ్లంతా ప్రచారాలకు దూరంగా ఎక్కడో బతికేస్తుంటారు. నిశ్శబ్దంగా చుట్టూ ఉన్న జీవితాల్ని మార్చేస్తుంటారు. వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటున్న దశలో ఎదురుగా నేరచరితులే కనిపిస్తారు. అయస్కాంతంలా తమ వైపు లాగేసుకుంటారు. ఆ మధ్య హైదరాబాద్లో ఓ కుర్రాడు డాన్ అనిపించుకోవాలనే ఆరాటంలో నడి రోడ్డు మీద ఓ స్నేహితుణ్ణి కత్తితో పొడిచి చంపేశాడు. ఆ యువకుడికి ఏ మహాత్ముడో తారసపడి ఉంటే కథ వేరుగా ఉండేది, జీవితం మారిపోయేది. అందుకే రోల్ మోడల్ ఎంపికను పూర్తిగా కౌమారానికే వదిలేయకూడదు.
ఎటూ బాల్యం నుంచి వాళ్ళ ఆసక్తులను అభిరుచులను గమనిస్తూ ఉంటారు కాబట్టి కన్నవారే కొన్ని వ్యక్తిత్వాల్ని పిల్లల ముందుంచాలి. ఆ విజేతల గెలుపు కథల్ని పరిచయం చేయాలి. ఆ సెలబ్రిటీలు ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడు ఓపిగ్గా తీసుకెళ్ళి దగ్గర నుంచి చూపించాలి. దీనివల్ల టీనేజ్కు నెగిటివ్ రోల్ మోడల్స్ బెడద తప్పుతుంది. వాళ్ళకంటూ ఓ హీరో, మరో హీరో తయారీ ప్రక్రియ మొదలవుతుంది. ప్రకృతి టీనేజ్ పిల్లాడిని యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికుడిలా భావిస్తుంది. శరీరాన్ని శతఘ్నిలా తీర్చిదిద్దుతుంది. దీంతో మునుపటి సౌకుమార్యం మాయమవుతుంది. ఉక్కులాంటి దృఢత్వం వచ్చేస్తుంది. ఆ మార్పు కొలిక్కి వచ్చేలోపు బయటి శక్తుల దాడి మొదలైపోతుంది. అప్పటి వరకు అమ్మ చేతి వంట తప్పించి మరో రుచి తెలియని నాలుకకు కొత్త మెను పరిచయం అవుతుంది. నాన్న ఆసరా లేకపోతే రోడ్డు క్రాస్ చేయడం కూడా చేతకానివాడు అర్ధరాత్రి పార్టీలకు వెళ్తాడు. అక్కడ అమ్మల ఆంక్షలు, నాన్నల హెచ్చరికలు ఉండవు. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్, కార్బనేటెడ్ డ్రింక్స్ మోతాదు పెరిగిపోతుంది. క్యాలరీలు పేరుకుపోతాయి. శరీరం శక్తివంచన లేకుండా పనిచేసిన ఊబకాయాన్ని ఆపలేకపోతుంది. దీనికి తోడు దోస్తుల కబుర్లు, సోషల్ మీడియా ముచ్చట్లు, కాలేజీ అసైన్మెంట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఆలస్యంగా పడుకుంటారు. ఆలస్యంగా లేస్తారు. బొత్తిగా వ్యాయామం ఉండదు. వ్యక్తిగత పరిశుభ్రతను పట్టించుకోరు. అదనంగా హానికరమైన అలవాట్లు, నవ్వులాటకు వెలిగించిన సిగరెట్ ఆరోగ్యాన్ని కాల్చేస్తుంది. కిక్కు కోసం పుచ్చుకున్న మద్యం వ్యసనంగా మారుతుంది. బద్ధకం వెంటాడుతుంది. ఈ దశలో అమ్మానాన్నల జోక్యం అనివార్యం. ఎందుకంటే 16 ఏళ్ల ప్రాయంలో స్థిరపడే అలవాట్లే భవిష్యత్తులోనూ కొనసాగుతాయి. బుజ్జగించో, బతిమాలో, శుతిమెత్తగా హెచ్చరించో మంచి అలవాట్లను అంటిపెట్టుకుని ఉండేలా జాగ్రత్త పడాలి. చెడు అలవాట్లు దరిదాపుల్లోకి రాకుండా పహారా కాయాలి. మనం అంటే మన అలవాట్లే అంటారు వికాస రచయిత స్టీఫెన్ కవే. అలవాట్లు ఆలోచనలను, ఆలోచనలు వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ఈ సమయంలో నాన్న అన్న పాత్రలో, అమ్మ అక్క పాత్రలో పరకాయ ప్రవేశం చెయ్యాలి. ఫ్రెండ్ క్యారెక్టర్లో దూరిపోతే మరీ మంచిది. అయితే ఒక షరతు: సోషల్ మీడియాలో మన ఫ్రెండ్ రిక్వెస్ట్ను వాళ్ళు రిజెక్ట్ చేస్తే మాత్రం చిన్నబుచ్చుకోకూడదు. బాల్య స్నేహితుల్ని తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. క్లాస్లో ఎవరి పక్కన కూర్చోవాలో, ఎవరితో ఆడుకోవాలో, ఎవరిని నోట్బుక్ అడగాలో, ఎవరిని బర్త్డే పార్టీకి పిలవాలో కన్నవారే తీర్మానిస్తారు. అనేక వడపోతల తర్వాత మిగిలేవారే ఫ్రెండ్స్గా, బెస్ట్ ఫ్రెండ్స్గా స్థిరపడతారు. టీనేజ్ నాటికి ఆ పెత్తనం అంతరించిపోతుంది. తమ స్నేహితుల్ని తామే ఎంచుకునే స్వేచ్ఛ వచ్చేస్తుంది. దీంతో రకరకాల మనస్తత్వాల వారు, వింత వింత నేపథ్యాల వారు దగ్గరవుతారు. అందులో కాలేజ్ టాపర్ ఉంటాడు, 10th డ్రాపౌటు ఉంటాడు, అమాయకులు ఉంటారు, దేశముదుర్లు ఉంటారు. నిజానికి అది స్నేహానికి, ఓ మోస్తరు పరిచయానికి మధ్య తేడా తెలియని వయసు. ఒకవైపు చదువుల ఒత్తిళ్ళు, మరోవైపు కొత్త నేస్తాల ఆకర్షణలు. ఎటు మొగ్గాలో, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తేల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు. రోల్ మోడల్ ఎంపికలో జరిగే పొరపాటే ఇక్కడా పునరావృతం అవుతుంది. జీవితమంటే లెక్కలేనట్టుగా, పరీక్షలు ఓ సమస్యే కానట్టుగా, నిర్లక్ష్యంగా, నిర్భయంగా బతికేస్తున్న కుర్రాళ్ళు హీరోల్లా అనిపిస్తారు. ఆ లెక్కలేనితనం తమకు కావాలనిపిస్తుంది. బేషరతుగా ఆ బృందంలో చేరిపోతారు. వాళ్లలా మారిపోతారు. వాళ్లలానే ప్రవర్తిస్తారు. ఆ మార్పును కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి. హఠాత్తుగా పిల్లల ప్రవర్తనలో, మాట తీరులో తేడా కనిపిస్తుంది. సంభాషణల్లో కొత్త పదాలు చొరబడతాయి. కాలేజీ నుంచి ఫిర్యాదులు అందుతాయి. అక్కడ కనిపించాడనో, ఇక్కడ చూశామనో ఇరుగు పొరుగు గుసగుసలాడతారు. ఇవన్నీ 3వ నంబర్ తుఫాన్ హెచ్చరికలే. అలా అని నేరుగా నిలదీస్తే ఆ లేత మనసులు గాయపడతాయి. దీంతో తిరగబడతారు. తీవ్రంగా స్పందిస్తారు. పైగా స్నేహితులే సర్వస్వం అనుకునే వయసు అది. కాకపోతే సహనంతో ఆ ప్రభావాన్ని తగ్గించవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే
ఇల్లు మారొచ్చు, చదువులకు నష్టం వాటిల్లకపోతే కాలేజీ మార్చొచ్చు. అలా తన చుట్టూ ఓ కొత్త వాతావరణాన్ని సృష్టించవచ్చు. పాత స్నేహితుల స్థానాన్ని కొత్త స్నేహితులతో భర్తీ చేయొచ్చు. అందులోనూ ఆ దశలో వాళ్లకు నేస్తాల అవసరం చాలా ఉంటుంది. మనసులోని భావాలు పంచుకోవడానికైనా, గుండెల్లోని బరువు దించుకోవడానికైనా ఎవరో ఒకరు కావాలి. లేదంటే ఆ ఉద్వేగాలు లోపలే మురిగిపోతాయి. ఆ మానసిక స్థితి చెడు స్నేహాల కంటే ప్రమాదకరమైంది. టీనేజే ఓ పరీక్ష అనుకుంటే అదనంగా పెద్ద పరీక్షలు, కనుచూపు మేరలో ప్రవేశ పరీక్షలు అన్నీ కీలకమే. సర్వశక్తులు కేంద్రీకరించాల్సిన సమయం. సరిగ్గా అప్పుడే వ్యామోహాలు చుట్టుముడతాయి, కోరికలు గుర్రాలవుతాయి. ఎవరో కుట్ర పన్నినట్లు కౌమారంలోని అపార శక్తిని దారి తప్పించే ప్రయత్నం చేస్తాయి. దీంతో చదువు మందగిస్తుంది. చదివినా ఒక్క ముక్క తలకెక్కదు. ఆ మాట ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. క్లాస్లో అందరి ముందు సందేహాలు తీర్చుకోవడానికేమో ఇది అని చెప్పలేని జంకు. టైం మేనేజ్మెంట్ మరో సమస్య. హైస్కూల్ వరకు సగం సమయం చదువులకు, సగం సమయం ఆటలకు కేటాయిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మాత్రం చదువుల వాటా 70 నుంచి 80% పెరగాలి. కానీ రకరకాల కారణాలతో ఆ సమతౌల్యం సాధ్యం కాదు. దీంతో 10th వరకు క్లాస్ టాపర్స్గా నిలిచిన విద్యార్థులు కూడా ఇంటర్లో బొక్కబోర్లా పడతారు. కొన్నిసార్లు మితిమీరిన ఆత్మవిశ్వాసము వైఫల్యానికి కారణం అవుతుంది. ఇవేవీ పట్టించుకోకుండా తీరా ఫలితాలు వచ్చాక వాళ్లను బోన్లో నిలబెట్టడం సరికాదు. విద్యా సంవత్సరం ఆరంభం నుంచే పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలి. తరచూ లెక్చరర్లని కలవాలి, ప్రిన్సిపల్తో మాట్లాడాలి, క్యాంపస్లో వాళ్ల ప్రవర్తన గురించి వాకప్ చేయాలి. బిడ్డపైన ఫలితాల ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఓ బాలీవుడ్ సినిమా ఓ విద్యార్థి ఆత్మహత్యా ప్రయత్నంతో మొదలవుతుంది. ఐఐటీలో సీటు రాలేదనే బాధతో ఆ కుర్రాడు చావుకు తెగిస్తాడు. ఆ విషయం తెలిసి అమ్మా నాన్న పరుగు పరుగున ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుంటారు. ఇద్దరూ ఐఐటీ పట్టభద్రులే, కార్పొరేట్ కొలువుల్లో స్థిరపడిన వారే. బిడ్డ కాస్త కోలుకున్న తర్వాత ఆ తండ్రి హాస్పిటల్ మంచం మీదున్న కొడుకుకు తన కథంతా చెప్తాడు. తాను ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నది వివరిస్తాడు. ఓడిపోవడానికి భయపడాల్సిన పనేం లేదని భరోసా ఇస్తాడు. ఆ ఫెయిల్యూర్ స్టోరీలోని పాత్రల్ని అక్కడికి రప్పిస్తాడు. వాళ్లతోనూ మాట్లాడిస్తాడు. ఆయన కనుక మరోలా స్పందించి ఉంటే, హితబోధలు హెచ్చరికలతో బెదరగొట్టి ఉంటే 2 రోజుల తర్వాత మరో ఆత్మహత్యా ప్రయత్నం జరిగేదేమో. కౌమారంలో వాస్తవాలకు ఊహలకు మధ్య విభజన రేఖ ఉండదు. సాధ్యాసాధ్యాల విశ్లేషణ, మంచి చెడుల బేరీజు కూడా శాస్త్రీయంగా జరగదు. ప్రతి మనిషికి తనదైన బలం ఉంటుంది. జీవిత లక్ష్యానికి అదే కేంద్రబిందువు కావాలి. కానీ టీనేజ్ నాటికి అంత స్పష్టత ఏర్పడదు. దీంతో ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేస్తారు, లేని బలాన్ని ఎక్కువగా ఊహించుకుంటారు, గాలిమేడలు కట్టుకుంటారు, ఊహల్నే లక్ష్యాలుగా భ్రమిస్తారు. లేదంటే ఒకేసారి అరడజన టార్గెట్లు పెట్టుకుంటారు. క్రికెటర్ కావాలనుకుంటారు, ఎంట్రన్స్లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలనుకుంటారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈ మల్టీ టార్గెటింగ్ వల్ల ప్రధాన లక్ష్యం మీద గురి తప్పుతుంది. చదువుల పునాది లేకుండా ఏ విజయమూ సాధ్యం కాదు. సాధ్యమైనా అది తాత్కాలికమే. ఇంకొందరి లక్ష్యాలు అస్థిరంగా ఉంటాయి, తరచూ మారిపోతుంటాయి. దీంతో ఫోకస్ పక్కదారి పడుతుంది. ఎవరో ఫలానా కోర్సులో చేరారని తాము గుడ్డిగా ఆ దారినే ఎంచుకుంటారు. డాక్టర్, ఇంజనీర్, లాయర్ ఏదైనా కావచ్చు. ఈ లక్ష్యమే ఎందుకు అనే ప్రశ్నకు వాళ్ళ దగ్గర జవాబు ఉండాలి. అప్పుడే అది సరైన ఎంపిక అవుతుంది. ఇలాంటి కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యులు భాగం కావాలి. అలా అని తమ కలల్ని వాళ్ల మీద రుద్దకూడదు, బలవంతంగా ఒప్పించకూడదు. పిల్లల్ని తమ సామాజిక, ఆర్థిక స్థాయిని పెంచే యంత్రాల్లా భావించకూడదు. స్ఫూర్తి నింపడం వరకే మన బాధ్యత, పూర్తి చేయడం వాళ్ల పని. చెట్టు మీదున్న పక్షికి
కొమ్మ విరుగుతుందేమో అనే భయం ఉండదు. ఎందుకంటే అది కొమ్మను నమ్ముకోదు, రెక్కల్ని నమ్ముకుంటుంది. ఆ పక్షిపాటి ఆత్మవిశ్వాసం చాలు ఆకాశంలో ఎగిరిపోవచ్చు, అంతకు మించి ఎదిగిపోవచ్చు. ఆ కొమ్మ పేరు కౌమారమూ కావచ్చు. ఈరోజు మనం టీనేజీ సైకాలజీ గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.